రాష్ట్రంలో వైసీపీ నాయకులపైన దాడులను ఖండిస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో విజయనగరం నగర పరిధిలో ఉన్నటువంటి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు ఒక కంప్లైంట్ నమోదు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే ముఖ్యంగా చూసుకుంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులంతా కూడా కలిసి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు అనేవి మంచిది కాదు, ఇటువంటి ధోరణి మంచిది కాదు అంటూ కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ మాటలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఎలా జరుగుతుంది, దీని పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏం జరుగుతుంది, అసలు ఈరోజు స్టేషన్కి ఎందుకు వచ్చారండి? ముఖ్యంగా ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి 1 పోలీస్ స్టేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పార్టీ ఆదేశించి దీని మీద రావడం జరిగింది. మరి ఈరోజు చూస్తున్న రాష్ట్రంలో అరాచక పాలన, కుయుక్తి పాలన జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు రోజుకి ఏదైతే 2021లో ఓటమి చెందారో ఆ రోజు నుంచి కూడా దినదినాభివృద్ధితో పార్టీని అభివృద్ధి చేస్తూ ప్రజల తరఫున పోరాడుతున్నారు. దీన్ని ఇలాగా మనం కానీ అరికట్టకపోతే రానున్న రోజుల్లో మనకు పురోగతి ఉండదు. ఈ కూటమి పరిపాలన ప్రజలు వ్యతిరేకరిస్తారని ఒక ఆలోచన మీద పరిపాలన అయితే ఏటి చేయలేదు. కానీ ఎలాగైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అక్రమ అరెస్టులు, అక్రమంగా ఇంటికెళ్ళి దాడులు చేయడం అనేది ఒక బుర్రలో పెట్టుకొని అక్కడ అధినాయకుడు దాని సూచనల మీద అతని తాలూకా దీని మీద ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం. ఈరోజు నిన్న మొన్న మా నాయకులు ఇల్లు కూడా చుట్టుముట్టి చేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ నగరంలో చూసుకుంటే ఫ్లెక్సీలు అయిపోయిన సిబిఐ దర్యాప్తు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఫ్లెక్సీలు వేసి ప్రజల్ని, మా నాయకులను కూడా వాళ్ళు దురుద్దేశం మీద వేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మీరు చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడాలి, ఏంటి, ఏ విధంగా రానున్న రోజులు ఇటువంటి చర్యలు ఉండబోతున్నాయండి? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చంద్రబాబు కార్యాచరణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కళ్ళకు కట్టినట్టుగా వివరణాత్మకంగా కనిపిస్తుంది. ప్రశ్నించే వారి గొంతు హంతం చేయాలనే దిశగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుంది. రాక్షస పరిపాలన, అరాచక పరిపాలన. సంక్షేమ పథకాల కోసం ఎవరైనా మాట్లాడితే లడ్డూలో కల్తీ జరిగింది. విద్యార్థుల కోసం నువ్వేం చేస్తావని అడిగితే లడ్డూలో కల్తీ జరిగింది. పేదవాడి సంక్షేమం కోసం నువ్వేం జరుగుతున్నావంటే లడ్డూలో కల్తీ జరిగింది. అరే, కల్తీ జరగలేదని సిబిఐ కోర్టు వారు నిర్ధారణ చేసిన తర్వాత కూడా నువ్వు కల్తీ జరుగుతుందని ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో అరాచక కార్యాచరణ నువ్వు ముందుకు వస్తున్నావంటే నీకు కనీసం కోర్టు మీద గౌరవం లేదా చంద్రబాబు నాయుడు? న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదా నీకు చంద్రబాబు నాయుడు? నువ్వు ఒక న్యాయ వ్యవస్థని గౌరవించవు, రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టులు గౌరవించవు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటని, వాగ్దానాన్ని కూడా గౌరవించవు. చేతకాన్ని పరిపాలన చేస్తూ ఒక నియంత పరిపాలన సాగిస్తూ జంగిల్ రాజుగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు వైఖరిని చూస్తూ ఊరుకున్నటువంటి కూటమి నాయకులు, జనసేన, భాజపా నాయకులకి త్వరలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంలో, ప్రజా కోర్టులో తగిన బుద్ధి జరగబోతుందని, ప్రజా వ్యతిరేకత ఎక్కువై ప్రజలు చీకొడుతున్న పరిస్థితి, పెదరు చీదరుకున్న పరిస్థితి, డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, తమ వ్యక్తిగత రాజ్యాంగాల్ని ముందుకు తీసుకెళ్ళి తమ సొంత నాయకులకు, తమ బంధువులకు, బంధు ప్రీతులకు ఆర్థికంగా ధనలాభం కలిగే విధంగా వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కానీ ఇతరత్ర కానీ లాభాలు చేకూరే విధంగా నువ్వు తెల్లవార్త రాజకీయం చేస్తున్నావు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా కానీ, ప్రజా సంక్షేమాన్ని కనిపెట్టే దిశగా కానీ చంద్రబాబు నాయుడు కానీ కూటమి నాయకులు కూడా ఎక్కడా కూడా ఆలోచన చేసే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజాకోర్టులో పెద్ద ఎత్తున మీకు బుద్ధి చెప్పబోతున్నారు. ఈ సంగతి మీరు గమనించాలని. ఓర్పు, సహనము అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. అవి పక్కన పెడితే ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దయచేసి శాంతి భద్రతలకు భంగం కలిగించకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సహనాన్ని పరీక్షించకండి. పేదవాడి సంక్షేమంతో ముందుకెళ్దాం, పేదవాడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం, విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. ఆ విధంగా ముందుకెళ్లే పరిస్థితితో తప్ప ఇటువంటి నీచ రాజకీయాలు చేయకండి అని చెప్తున్నాం. ఇదే సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక రాజకీయాల పరిస్థితిని కూడా గౌరవ రాష్ట్రపతి గారు పరీక్షించి తక్షణమే రాష్ట్రపతి పరిపాలన విధించాలని కూడా గౌరవ రాష్ట్రపతి గారికి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఇటువంటి కార్యక్రమాలు ఎలా చూడాలి, ఏంటి, ఇదంతా రాష్ట్రంలో ఏం జరుగుతుందని? సిబిఐ నేతృత్వంలోని సిట్ స్పష్టంగా చెప్పింది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడా కూడా లడ్డూలో కల్తీ జరగలేదని, సిట్ రిబేట్ను పక్కన పెట్టడానికి, అసలు తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని వాస్తవాలు బయటపెట్టిన తరుణంలో
ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల ప్రతినిధులు ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కానీ జోగి రమేష్ గారి మీద దాడి చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉంది. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని కానీ బలిత సామాజిక వర్గం చెందిన జోగి రమేష్ని కానీ అంటే అట్టడుగు వర్గాలు ఉన్న వర్గాలని దాడి చేసి డైవర్స్ రాజకీయం చేసి ఈ రాష్ట్రంలో కులతత్వాన్ని మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయకత్వంలో ఒక టీం పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా రాంబాబు గారు యాదృచ్ఛికంగా ఒక పదం వాడినందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి ఆయన రిమాండ్ పంపిస్తే అదే టీడీపీ అరాచకులు జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి చేసి ఆ ఇంటిని కొలాటరల్ డ్యామేజ్ చేసినా సరే ఇబ్రహీంపట్నం పోలీసులు 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు స్పష్టంగా అవుతుంది. మరీ ముఖ్యంగా గత గవర్నమెంట్లో ఉన్న టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన అశోక్ సింఘాల్ గారిని కూడా అసలు ఎటువంటి పాత్రలే తెలిసినా కూడా ఆయన బదిలీ చేయడం వెనక ఈ రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరకండిస్తుంది. అసలు స్పష్టంగా సిట్ చెప్తుంది అసలు కల్తీ జరగలేదని, జరగని కల్తీని జరిగిందని చెప్పడం అనేది అంటే అసత్యాలని సత్యంగా చెప్పడంలో ఈ ప్రపంచంలో బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబు నాయుడు గారు. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటూ ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులంతా కూడా ఈరోజు స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ కూడా పెట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇటువంటి శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా లేకుండా అన్ని రకాలుగా చర్యలు ముందస్తు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ చూస్తూ ఉంటే ముఖ్యంగా ఫ్లెక్సీల వివాదం ఈరోజు రాష్ట్రం అంతా కూడా తలెత్తున్న నేపథ్యం. అటువంటి ఫ్లెక్సీలు జిల్లాలో ఎక్కడ కూడా ఉండకుండా ముందస్తు భాగంగా ఇటువంటి చర్యలు కూడా మీరు తీసుకోవాలంటే కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయి. ఈ విధంగా కాకుండా ప్రజలకు ఏం చేశారో చెప్పాలంటే కూడా మరొక ప్రశ్నిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.